ఓం గం గణపతయే నమః దుం దుర్గాయై నమః ద్రాం దత్తాత్రేయాయ నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. ఓం నమో నారాయణాయ. మారుతి అనుగ్రహం ప్రారంభ అక్టోబర్ 24, 2025 కార్తీక మాసం తదియ అనురాధ నక్షత్రం శుక్లపక్షం వారం శుక్రవారం. ఈరోజు దీపారాధన 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి వేప నూనెతో దీపం వెలిగించండి. వేప నూనె, నీమ్ ఆయిల్. ఈ దీపారాధన వల్ల ఆరోగ్య సమస్యలు పోతాయి. అంటే ఈ అనురాధ నక్షత్రంలో వేప నూనెతో దీపం వెలిగిస్తే ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు పోవడానికి మంచి వైద్యమైనా దొరుకుతుంది, లేదా ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఇప్పుడు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటాయి, స్వయంకృతాపరాధం. ఇప్పుడు మనం విపరీతంగా టెన్షన్ పడడం, దాని ద్వారా వచ్చే ఆరోగ్యం స్వయంకృతం. అంటే టెన్షన్ తగ్గితే, లేదా కోపం విపరీతంగా తెచ్చుకోవడం, దానివల్ల వచ్చే బీపీ లేదా నరాల వీక్నెస్, ఇవన్నీ కూడా తగ్గుతాయి. ఆ కోపం రాకపోవడం, టెన్షన్ రాకపోవడం, లేదా మీకు ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే దానికి సరైన వైద్యం అందడం. సూర్యాస్తమయంలోపు ఈ దీపారాధన చేయండి, ఇంట్లో అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. ఇక అదృష్టమైశ్వర్యం, అతి ముఖ్యమైన విషయాన్ని వాళ్ళు చెప్తాను. కలియుగంలో కష్టాలు అనుభవించడానికి జాతక దోషమే కారణం కాదు. వంశదోషం, వంశ అరిష్ట దోషం, వంశ శాపాలు ఉంటాయి. ఇది మీరు బాగా గమనించవలసిన విషయం. మామూలుగా జాతకపరమైన దోషాలు, కుజదోషం ఉందనుకోండి, పెళ్ళి అవ్వకుండా ఆపుతుంది. దానికి మనం కుజదోషానికి జపాలు చేయించుకోనో, కుజదోషానికి పూజలు చేయించుకుంటేనో పెళ్ళి అయిపోవాలి. కానీ ఎందుకు అవ్వట్లేదు? ఇప్పుడు కుజదోషము పోవడానికి శాస్త్రంలో కుజదోషం ఉంది, అది ఎలా పోతుందో కూడా శాస్త్రంలో క్లియర్గా చెప్పారు. కుజ మహామంత్రాలతోని పూజలు హోమాలు చేసుకొని దానాలు ఇచ్చుకొని మనము ఆ దోషం పోయేటట్టు చేసుకుంటున్నాం. మరి దోషం పోతే వెంటనే పెళ్ళవ్వాలి కదా. ఇక్కడ ఇంకేదో ఉంది. కుజదోషం కానీ ఈ శని దోషం కానీ ఇవన్నీ కూడా మనం కొన్ని పూజలు చేస్తే పోతాయి. అయినా కూడా ఎందుకు మనకు ఉద్యోగం రావట్లేదు, అయినా ఎందుకు అప్పులు తీరట్లేదు, అయినా ఎందుకు అసలు పెళ్ళి అవ్వట్లేదు, ఎందుకు సంతానం గురించి మనం ఎన్ని పూజలు చేసినా ఎందుకు అవ్వట్లేదు? వంశశాపం ఉన్న వాళ్లకు సంతానం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఇక్కడ ఇప్పుడు శని దోషం, ఏలినాటి శని దోషం ఉంటుంది. ఏలినాటి శని దోషం వస్తే అసలు ఎదుగుదల ఉండదు అనుకుంటారు. అట్లేముండదు. శని మంచి చేసిన జాతకాలు ఎన్నో ఉన్నాయి. ఇవాళ ముఖ్యమంత్రుల స్థానంలో కూర్చున్న ఎంతోమందికి శని యోగించాడు. శని యోగిస్తే అంతలా ఉంటుంది. ఏ గ్రహం కూడా అంతలా యోగాన్ని ఇవ్వదు. అయితే ఇక్కడ మనము జాబు లేక చాలామంది జీవితంలో మీరు చూడండి, సరైన సెటిల్మెంట్ ఉండదు, జాబ్ ఉండదు, సరైన ఇన్కమ్ ఉండదు, సరైన సెటిల్మెంట్ అనేది ఉండదు. అంటే ఇక్కడ ఈ వంశదోషానికి జాబుకి సంబంధం ఏంటి అంటే, మీరు జాబ్ చేసుకొని డబ్బు సంపాదించుకొని మీరు స్థిరపడతారు కదా. ఈ వంశదోషం మిమ్మల్ని అలా ఉంచదు. ఈ వంశదోషం అసలు ఎదుగుదలనివ్వదు. ఈ వంశదోషం అనేది అనేక ఇబ్బందుల్ని తెచ్చిపెడుతుంది. వంశదోషం వేరు, పితృదోషం వేరు. మళ్ళీ పితృదోషానికి ఇందులో లింక్ ఉండదు. పితృదోషం అంటే మనము తిలతర్పణం చేయటము, పిండ ప్రదానం చేయటం, లేదా శ్రాద్ధం పెట్టుకోవడం, ఇలాంటివి. ఈ వంశదోషం వేరు. కులదైవానికి సంబంధించిన దోషాలు వంశదోషానికి వర్తిస్తాయి. లేదా వంశంలో ఎవరో ఏదో పాపం చేస్తే ఆ దోషము తరతరాలు అనుభవిస్తూ ఉంటారు. నేను ఒక విషయం చెప్తాను. ఒక వ్యక్తి, ఆయన ఒక పాపం చేశారు, ఒక స్త్రీ దోషాన్ని పొందారు. ఆయన కరెక్ట్గా ఆయన మరణించినటువంటి నక్షత్రం పుష్యమి నక్షత్రము. అదే నక్షత్రంలో 3వ తరంలో ఒక అబ్బాయి పుట్టాడు. అంటే ఆయన ముత్తాత, ఈ అబ్బాయికి ముత్తాత. అదే నక్షత్రంలో పుట్టాడు. ఆ దోషం ఈయన అనుభవిస్తున్నాడు.
మేబీ ఆయనే మళ్ళీ పుట్టుండొచ్చు, లేదు ఆయన దోషం ఈయన అనుభవించడానికైనా ఆస్కారం ఉంటుంది. ఏ విధంగా అనుభవిస్తున్నాడంటే విపరీతమైన ఒక వ్యక్తి ద్వారా విపరీతమైన నరకం అనుభవిస్తున్నాడు. ఒక స్త్రీ ద్వారా బ్లాక్మెయిల్కి గురై విపరీతంగా నరకం అనుభవిస్తున్నాడు. వంశదోషాలు అనేకం ఉంటాయి. ఒక ఉదాహరణకు ఒక వ్యక్తి దగ్గర దౌర్జన్యంగా ఒక స్థలం తీసుకున్నారు. అతని ఏడుపు ఆ వంశానికి తాకింది. ఆ వంశంలో 3 తరాలు ఆ ఏడుపు అనేది అనుభవిస్తుంది. ఖచ్చితంగా 3 తరాలు ఆ ఏడుపు అనేది అనుభవించే అవకాశం ఉంది. అలా వంశదోషాల వల్ల మనకు ఉద్యోగాలు రాకపోవడం, సంతానం లేకపోవడం, వివాహం అవ్వకపోవడం, ముఖ్యంగా అసలు ఎక్కువగా ఆర్థిక సమస్యల్లో అప్పుల్లో ఉండడము, ఇవన్నీ జరుగుతాయి. వంశదోషం వల్ల ఎక్కడ ఎఫెక్ట్ వస్తుందంటే సంతానం ఉండదు, పెళ్ళిళ్ళు అవ్వవు, సరైన సంబంధాలు రాక వివాహాలు అవ్వవు, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, అలాగే అసలు జీవితంలో సెటిల్మెంట్ అనేది ఉండదు. కాబట్టి ముందు ఈ వంశదోషానికి పరిహారం, ఇప్పుడు వంశదోషము ఎలా వచ్చింది అన్నది 3 తరాల పేర్లు తీసుకొని నేను చెప్తాను. ముందు 3 తరాల పేర్లు అంటే తండ్రి, తాత, ముత్తాత, ఈ 3 తరాల పేర్లు తీసుకొని వంశదోషము ఎలా వచ్చింది, ఏ విధంగా వంశదోషం అనేది వచ్చింది. నాగశాస్త్రంలో మనకు నాడీ యోగంలో ఆరూఢ చక్రాలని బట్టి వంశదోషాన్ని మనం లెక్క వేసుకోవచ్చు. ఆ వంశదోషము అంటే మనకు పలానా రోజు పలానా అమ్మాయికి అన్యాయం జరిగింది, ఆ అమ్మాయి పేరు ఇది, అంత డీటెయిల్గా ఏం రాదు. అలా వస్తుందని నేను అబద్ధం చెప్పను. ఏది శాస్త్రంలో ఉంటే అదే మాట్లాడతాను. పలానా మీ తండ్రి గారు లేదా మీ తాతగారు ఈ దోషం వల్ల మీరిగో మీ వంశం ఈ ఇబ్బంది అనుభవిస్తుంది, లేదు కులదైవానికి మీరు సరిగా చేయాల్సిన ప్రక్రియ, చేయాల్సిన పూజలు నైవేద్యాలు మీరు చేయట్లేదు, అందుకు ఈ విధంగా మీరు ఇబ్బంది పడుతున్నారు, లేదు ఇగో ఇది అని వంశదోషానికి సంబంధించి అసలు ఏ విధంగా వంశదోషం వచ్చింది, అది ఏ తరం వాళ్ళు అనుభవిస్తున్నారు, వాళ్ళకు ఏ పరిహారం చేసుకుంటే ఆ దోషం పోతుంది. కొన్ని దోషాలు నేను పలానా ఒక క్షేత్రం అంటే మంత్రాలయానికి వెళ్ళి అక్కడ నదిలో మట్టి తీసుకొని ఆ మట్టిని తీసుకొని ఇంటికి వచ్చి అమావాస్య రోజు మృత్తికా స్నానం చేయండి, ఆ వంశదోషం పోతుందని చెప్పా. అలా ఉంటాయి రెమెడీస్. కొన్ని వంశదోషాలు కొన్ని పరిహారాలతో పోతాయి, కొన్ని వంశదోషాలు ఒక క్షేత్రంలో నిద్ర చేస్తే పోతాయి, కొన్ని వంశదోషాలు శివారాధన చేస్తే పోతాయి. అలా మీ జాతకాన్ని చూస్తాను, మీ జాతకంలో వంశదోషము ఉంది, అందుకే మీరు ఈ కష్టాలు అనుభవిస్తున్నారు అన్నది మనకు వస్తే ఆ దోషం పోయేటట్టు చేస్తాను. అప్పుడు వెంటనే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆర్థిక పీడలు పోవటం, వివాహాలు అవ్వటం, ఉద్యోగం రావటం, సంతానం, ఇలా అన్ని శుభ ఫలితాలు సంభవిస్తాయి. ఈరోజు మహామంత్రము, ఇవాళ మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం ఓం రూపిణే నమః. ఓం శ్రీం ఓం రూపిణే నమః. ఓం శ్రీం ఓం రూపిణే నమః. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓం శ్రీం ఓం 2 సార్లు వస్తుంది. ఓం శ్రీం ఓం రూపిణే నమః. ఈ మంత్రాన్ని 4 సార్లు రాసి 108 మార్లు జపించాలి. మీ పిల్లలు విదేశాల్లో ఉన్నారు, సరైన ఉద్యోగం లేదు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఇక్కడి నుంచి మీరు డబ్బు పంపలేక ఇబ్బంది పడుతున్నారు, ఈ మంత్రం చేసి చూడండి, వాళ్ళకి పంపించి వాళ్ళని చేయమనండి. వాళ్ళ తప్పకుండా భగవంతుడు మనం చేసిన మంత్ర శక్తి అంటే ఎంతో భక్తిగా మనం చేసిన మంత్ర జప ఫలితము వాళ్ళకు ఉద్యోగాన్ని ప్రసాదిస్తుంది. తప్పకుండా ఈ పరిహారాన్ని ఇవాళ రాత్రి పడుకునే లోపు ఆచరించండి.
అయితే ప్రతిరోజు మనము మహామంత్రాన్ని ఈ ఛానల్ ద్వారా తీసుకుంటున్నాం. అలాగే దీపారాధన చేస్తున్నాం. అదృష్టం ఐశ్వర్యంలో ఎంతో ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకుంటున్నాం. ఒకటి, మంత్రాన్ని ఒకరోజు మనం జపించలేదు, మరుసటి రోజు ఆ రోజు జపించలే, మరుసటి రోజు ఖచ్చితంగా మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి. ఆ రాసిన మంత్రాలు పుస్తకాలన్నీ బీరువా పైన పెట్టినా, బీరువాలో పెట్టినా చాలా మంచిది. అలాగే దీపారాధన ప్రత్యేకంగా నేను చెప్తాను, ఏ రోజు మట్టి దీపం వెలిగించాలి, ఏ రోజు ఏ దీపాన్ని వెలిగిస్తే మంచిది. ఈ ఛానల్లో ఎన్నో అద్భుతమైన విషయాలు మనకు స్కాంద పురాణం ద్వారా, లేదంటే వైవృత్త పురాణం ద్వారా, నాగశాస్త్రం ద్వారా ఎన్నో విషయాలని చెక్ చేసుకొని ఛానల్లో మీకు తెలియపరుస్తాను. ప్రతిరోజు మీ నక్షత్రానికి సంబంధించి కానీ, మీ రాశికి సంబంధించి కానీ, లేదా మీ జాతకానికి సంబంధించింది కానీ ఏదో ఒక పరిహారం తప్పకుండా మీకు మ్యాచ్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 10, 20 లేదా 30 లేదా 40 ఏదో ఒక రోజు మీ కర్మదోషం మిమ్మల్ని విడిచిపెడుతుంది. అప్పుడు మీకు కలిసి వస్తుంది. ఆ రోజు నన్ను గుర్తు తెచ్చుకుంటారు, గురుగారు చెప్పిన ఛానల్లో అన్నీ విని చేశాము. కొంతమందికి 10 రోజుల్లో బాగా అయిందండి, కొంతమందికి 20 రోజులు, కొంతమందికి 30, కొంతమందికి నెల, 2 నెలలు. అంటే మీ గత జన్మ కర్మదోషం ఎంత మీరు మోసుకొచ్చారో అదంతా పోవాలి కదా. ఇప్పుడు నేను బరువుగా ఉన్నాను, నన్ను డాక్టర్ బరువు తగ్గమన్నారు. నేను నెలకి ఇన్ని కిలోలు తగ్గితే ఎన్ని నెలల్లో ఆయన చెప్పిన బరువుకు వస్తాను అర్థం చేసుకోండి. అలా తప్పకుండా ఈ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏదో ఒక రోజు మిమ్మల్ని కాపాడుతుంది, అది మాత్రం కన్ఫర్మ్. ఇది వాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు.